ఒకటి చర్చలు స్టార్ట్ చేశారు. అలా నడుపుతున్నారు. ఇరాన్‌కి కొద్దిగా ఏదో చర్చలతో గడిపేద్దామని ఒక ఇంప్రెషన్ ఇచ్చారు ఇరాన్‌కి. ఇరాన్ గూడా ఇలా మాట్లాడుతా, పొడిగిస్తా యుద్ధం లేకుండా ఏదో చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. 15 రోజుల క్రితం జ్ఞాపకం పెట్టుకోండి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహుతో ఏమన్నాడంటే, "మనకి యుద్ధం చేసే పరిస్థితిలో లేవన్నాడాయన. ఇరాన్‌తో వద్దన్నాడు." అలాగే మిగతా స్టేట్స్ కూడా సౌదీ అరేబియా అందరూ యుద్ధం వద్దన్నారు. ఇజ్రాయెల్ యుద్ధం కావాలి, సౌదీ అరేబియాకి యుద్ధం కావాలి, దేశాలందరికీ యుద్ధం కావాలి ఇరాన్ మీద. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఆయన కూడా ఇదేదో చేద్దాం, అలా చేద్దాం అని చేసాడు. అంతా సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా చేయటానికి చేశారు. ఫినిష్. తర్వాత ఇంకా ఇది చేయటానికే సర్ప్రైజ్ ఎలిమెంట్‌కి. మీతో మాట్లాడకుండా ఖైం పెట్టుకున్నాడు అంటారు కదా నన్ను. సో, మెల్లిగా మాట్లాడుకొని తర్వాత ఖైం పెట్టు. రెండో పాయింట్. ఇంకోటి కూడా మీరన్నారు. అసలు ఈ వార్ అనేది ఎందుకు? లేకపోతే ఎలా స్టార్ట్ చేశారు? ఈ ఇజ్రాయెల్ అన్నారు. ఇరాన్ స్టార్ట్ చేయదు. మీకు యుద్ధం ఉండదు కదా! అమెరికా స్టార్ట్ చేయకూడదు. లేకపోతే ప్రపంచం అంతా అమెరికా మొదలుపెట్టింది యుద్ధం అంటారు. సో, ఇజ్రాయెల్ స్టార్ట్ చేస్తాదని 3 రోజులు బట్టి ఇంటర్నేషనల్‌లో పెద్ద పేపర్‌లో దాంట్లో డిస్కషన్ వచ్చింది. ఈ ముహూర్తం ఎలాగుంటాదంటే, ఇజ్రాయెల్ అటాక్ చేస్తారు. తిరిగి ఇరాన్ చేస్తాదంటారు. అప్పుడు అమెరికా దిగుతారు. సో, అనుకున్నట్టుగానే చేస్తున్నారు. అనుకున్నట్టుగానే దిగారు. యుద్ధం కావాలి. రోజు రోజుకి ఇరాన్ మొదలుకెళ్ళిపోతున్నాయి. అణుబాంబులు తయారవుతే మేమేం చేస్తామని ఆర్గ్యుమెంట్ ఉన్నది. మొత్తం యూరోప్‌లో ఉన్న 30 దేశాలు వాళ్ళకి ఇరాన్ కంట్రోల్ చేయాలి. ఇరాన్ నార్త్ కొరియా కాదు. ఇరాన్ పాకిస్తాన్ కాదు. ఇరాన్ దగ్గర డబ్బున్నది. ఇరాన్ దగ్గర స్కిల్ ఉన్నది. అది 2, 3 వేల సంవత్సరాలు ఇరాన్ కూడా సంస్కృతి ఉన్న దేశం. సివిలైజేషన్ ఉన్నది. పాత సంస్కృతి. పాకిస్తాన్ దగ్గర చైనా నుంచి బాంబులు తీసుకొని పెట్టుకున్నారు కానీ విమానాలు లేవు వేయటానికి. ఇరాన్ అలా కాదు కదా! సో, ఇయన్నీ చూసుకుని ఒక మే 2025 ఇరాన్ బాంబ్ చేశారు. కానీ పూర్తిగా చేయలేదు. ఈసారి చేయాలి. అక్కడ అన్నిట్లకంటే ఇంకోటి మీరు చూడవలసింది స్వామి గారు, అక్కడ మేలో గొడవలు లేవు ఇరాన్‌లో లోపల. ఇప్పుడు గత 2 నెలలు బట్టి గొడవలు జరుగుతా ఉన్నాయి ఇరాన్‌లో. 5,000 మందా? 50,000 మంది? ఇరాన్ చూసుంటే అణుబాంబులు డెవలప్ చేస్తే మేము మా దగ్గరికొస్తే చంపేస్తామంటారు. చేస్తారేమో. న్యూక్లియర్ వారు అంటే తక్కువ కాదు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వి ఒక 10 గంటలో, 5 గంటలో ఎన్నో అవిని. ఇప్పటి వరకు ఇరాన్ గత 15 రోజులు మేము తక్కువ మనుషులు కాదు ఊరుకోం. మిసైల్స్ ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయి. ఎలా వాడతారు? ఆ మిసైల్స్ మీ వాళ్ళ మీద పడేస్తాం. మీ అమెరికన్ పెద్ద షిప్స్ అన్నీ ఇరాన్ దగ్గరే ఉన్నాయి. ఒక 15 మైళ్ళు, 50 మైళ్ళు, 200 మైళ్ళ దూరంలో వాడతారా? అమెరికా దగ్గర ఆ డోమ్ ప్రొటెక్ట్ చేయటానికి ఉన్నదన్నీ మనకు తెలిసిపోతాయి. ఈరోజు రేపటికల్లా ఇరాన్ ముహూర్తం కోసం చూసుకోదు కదా! ఇక మొదలుపెట్టాలి. ఎలా మొదలుపెడతాది? ఎలాగ ఆప్ చేస్తారు? ఎంత ఒక విశేషమైన డెవలప్‌మెంట్. ఇరాన్‌ని 20 సంవత్సరాలు బట్టి 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చింది. 45 సంవత్సరాలు అవ్వింది. ఇరాన్ రోజు ఇదే చెప్తుంది. తర్వాత మిగతా దేశాల్లో పాలెస్టీనియన్, లెబనాన్ అలా 4 దేశాల్లో వాళ్ళు ఫ్యాక్షన్స్‌ని తయారు చేసి యుద్ధానికి వదులుతా ఉన్నారు. సౌదీ అరేబియా, మక్కా, మదీనా మస్జిద్‌లు కూడా టేక్ ఓవర్ చేయటానికి 35 సంవత్సరాల క్రితం 2,00,000 మంది పంపించి 2 రోజులు అక్కడ గొడవలు జరిగితే వేల మందిని చంపారు సౌదీ అరేబియా. ఆ భయం ఉన్నది వాళ్ళ దగ్గర. సో, ఇరాన్ అంటే కారణాలు భయం అది. షియా దేశం. చాలా మంచివాళ్ళు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న షియాస్ పీస్‌ఫుల్ పీపుల్, నోబుల్ పీపుల్. కానీ చాలా ప్యాషనెట్ ఇరాన్ పీపుల్ ఆ రిలిజన్‌కి అది వచ్చినప్పుడు. సో, అయన్నీ అలా ఉండగా ఇది వార్ జరుగుతాదని అనుకున్నాం. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది హిస్టారిక్‌గా నాకో పెద్ద విషయం, అవకాశం అని చేస్తాను. ఇజ్రాయెల్‌కి తప్పదు. వాళ్ళు సర్వైవ్ అవ్వాలని. అరే! మీరు అనవచ్చు. మీరు కరెక్ట్‌గా చెప్తున్నారా? యుద్ధం చూసి మంచిదంటున్నారా? అయితే దానికి జవాబులున్నాయి. ఏ యుద్ధం మంచిది కాదు. కానీ ఫైనల్‌గా భారతదేశం ఇంట్రెస్ట్ ఏంటి? యుద్ధం జరగటం మంచిదా? అయితే నేను చెప్పబోయే జవాబు చాలామంది విమర్శిస్తారు. యెస్. ఎందుకంటారంటే గత 45 సంవత్సరాలు బట్టి ప్రజలతో మనకు మంచి స్నేహం ఉన్నది. మంచి సంబంధాలు ఉన్నాయి. వేల సంవత్సరాలు బట్టి పోలేదు. కానీ ఆ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా చేస్తా వచ్చింది. చైనాతో
పాకిస్తాన్తో కలిసి. మొన్న టర్కిష్ ఈ డ్రోన్స్ ఇవన్నీ వచ్చి మన నెత్తి మీద పడటానికి తయారు చేశారు. పాకిస్తాన్కి ఎవరిచ్చారు? ఇరాన్ ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, టర్కీ ద్వారా కొనిపించింది, టర్కీ ద్వారా అన్ని చేసింది. మనకి పెద్ద విరోధీ దేశం. ఆయిల్ చౌకగా పాకిస్తాన్కి ఇస్తుంది, డబ్బు ఇస్తుంది. సో మన వ్యవహారం చూసుకోవాలా, చంద్రమండలంలో ఉన్న వ్యవహారం చూసుకోవాలా, మన వ్యవహారం చూసుకోవాలి. ఒక విరోధి తగ్గుతున్నాడు, ఒక విరోధి ఇబ్బందుల్లో పడుతున్నాడంటే మనకు మంచిది. మీరు మర్చిపోవద్దు, మన సరిహద్దుల మీద 5,000 కిలోమీటర్ల మీద చైనీస్ పాకిస్తాన్ సైనికులు 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది. పాకిస్తాన్కి 6 లక్షల మంది సైన్యం భారతదేశం మీదే ఫోకస్ అవుతున్నారు. పక్క దేశాలు ఏ దేశం మీద కూడా ఒక్క సిపాయి లేడు. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్తో గొడవ లేనప్పుడు ఒక్కటి లేడు. సో మన ఇంట్రెస్ట్ ఏమిటంటే ఇది ముందరికి వెళ్ళటం మంచిది. మనకేం సంబంధం లేని యుద్ధం, మనకి నష్టం వచ్చే యుద్ధం కాదు. చూడాలి ఏం జరుగుతుందో. ఎవరైనా ఆప్ చేశారా? మొన్న మీకు జ్ఞాపకం చేస్తున్నా, 50 మంది చచ్చిపోయారు కాశ్మీర్లో, ఆ ఊర్లో పేల్గాంలో. ఒక్క మాట అన్నాడా? ఏమన్నాడు ఖమేని? ఇక్కడ వాళ్ళని ఇంకా చంపేయాలన్నాడు. ఒకటి ఎందుకు అటాక్ చేస్తుందంటే, అమెరికాకి గల్ఫ్ దేశాల్లో 50 బేసులు 60 బేసులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, సైనికులు ఉన్నారు. ఎందుకు పెట్టారు అక్కడ? ఆ దేశాలు అడిగారు. సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, దుబాయ్, ఈ దేశాలు, కువైట్ అందరూ అడిగారు వాళ్ళకి రక్షణ కోసం. మీరు మర్చిపోతున్నారేమో, దాదాపు 1990లో కువైట్ని పూర్తిగా ఒక పోర్షన్ సౌదీ అరేబియాని ఇరాక్ ఇన్వైట్ చేసింది. అప్పుడు అమెరికా మిగతా సైన్యాలు వచ్చి బయటికి తరివారు. సో వాళ్ళ సేఫ్టీ కోసం అమెరికన్ బేసెస్. ఒకటి మనం చెప్పారు, 47 సంవత్సరాలు బట్టి వాళ్ళ రాజాన్ని తీసేశాక వీళ్ళే వచ్చారు అధికారంలో. ఇప్పుడు ఉన్న అయతుల్లా ఖమేని 36 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. కోర్టులు లేవు, పోలీసులు లేవు, ఏం లేవు. ఆయన మాటే ఫైనల్. ఆయనే జడ్జెస్ ఎవరో పెట్టాలి, ఎంపీలు ఎవరో దాదాపు ఆయన పెట్టాలి, ప్రెసిడెంట్ ఎవరు అంతా ఆయనే. ఏ పాయింట్ పైన ఆర్మీ చేయవలసిందంతే. పూర్తిగా కరప్షన్ వచ్చింది, ప్రజలు చాలా చాలా బాధలో ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అలాంటి టైంలో చాలా సంవత్సరాలు అది. దాంతో పాటు వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు అన్ని దేశాల్లో. యెమెన్లో హూతీలను సపోర్ట్ చేశారు, లెబనాన్లో హిజ్బుల్లాని చేశారు. అలా 5-6 దేశాల్లో డబ్బు ఇస్తున్నారు. డబ్బిచ్చి పెద్ద యుద్ధ సైన్యాలు తయారు చేశారు ఆ దేశాల్లో. అలాగే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో దేశాలకు గొడవలు పెట్టేస్తున్నారు. చేస్తూ ఉంటే అందరూ వాచ్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎవరు కడతారు పిల్లికి గంట. అలాగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక అగ్రెషన్ పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పాలంటే. దాంతోపాటు ఇజ్రాయెల్లో కూడా ఉన్న ప్రధానమంత్రి కూడా అలాంటి వ్యక్తి, బెంజమిన్ నెతన్యాహు. సమయం కుదిరిందా మనం చెప్పలేం. యుద్ధం ఎలా వెళ్తుంది, ఆఖరి ఏ పక్కన వస్తుంది అది నేను చెప్పట్లేదు. కానీ ఇజ్రాయెల్ అమెరికా బలంగా ఉన్నారు. ఇజ్రాయెల్ అమెరికా తప్పకుండా ఆలోచించుంటారు వాళ్ళు తిరిగి ఏమేం చేస్తారో. వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయో, మిసైల్స్ ఉన్నాయో అంతా అసెస్మెంట్ చేశారు. మీకు చిన్న విషయం కూడా చెప్తున్నా. 1 సంవత్సరం క్రితం 10 మంది టాప్ లీడర్స్ని వాళ్ళ గదిల్లో, వాళ్ళ ఇంటిల్లో ఇజ్రాయెల్ చంపించేసింది. టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్, చైర్మన్ ఆఫ్ ద బోర్డు, 1000 మంది కాపలా కాసేవాడిని రోబోట్ మషిన్స్తో చంపించేసింది. సో ఇప్పుడు మనం ఎలాగ ఆలోచించాలంటే, వాళ్ళ మధ్యన పూర్తిగా ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ అమెరికాతో ఉన్నది. ఖమేనీని పట్టాలి. ఖమేనీని తీసేస్తే అంతా పడిపోతుంది. ఖమేనీ దొరుకుతుందా? 86 ఏళ్ళోడు పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. అతను కాపలా కాస్తున్నాడు. సో ఇప్పుడు చూసేది యుద్ధం ఎలాగెళ్తుందో మనం చెప్పలేం. కానీ ప్రజలు అక్కడ కోపంగా ఉన్నారు. 46-47 సంవత్సరాలు ఒకే పార్టీ పరిపాలించినట్టుగా డిక్టేటర్లా చేస్తున్నారు. ఇవన్నీ కలిసి వచ్చినాయి. కానీ యుద్ధం ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం. యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయినా వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అంటాం చాలా ఇన్కరెక్ట్. ఇవాళ రేపు చూడాలి. ఇదంతా ప్లాన్డ్గా కొద్దిగా యుద్ధం స్టార్ట్ చేశారా? అది ఉండొచ్చు. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం లేకుండా, సరెండర్ చేయకుండా ఏదో చేసి ఆప్ చేస్తారా అని చూడాలి. ఎలా వెళ్తుందో చెప్పదా. కానీ ఇరాన్ వీళ్ళిద్దరి మీద సాధించలేదు. అది మాత్రం మనం గ్యారంటీగా ఆలోచించాం.